ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని పెరికేగూడెంలో జనసేన పార్టీ జనభేరి పాదయాత్ర నిర్వహించింది. ఇందులో భాగంగా కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ సిఏ బీబీరావు పాదయాత్రను నిర్వహించారు. ముందుగా గ్రామంలోని ఆది వినాయక స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. పాదయాత్ర చేపట్టిన బీబీరావుకి గ్రామస్తులు అడుగడుగున నీరాజనాలు పట్టారు. ప్రజలు తమ సమస్యలను బీబీరావుకు విన్నవించుకున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి గ్రామంలో పలు కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. ఈ రోజున మండవల్లి మండలం పెరికేగూడెం గ్రామ సోదరు మండలందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు. కైకలూరు నియోజకవర్గ వ్యాప్తంగా గత సంవత్సర కాలం నుంచి జనసేన జనభేరి పాదయాత్ర పేరుతో గ్రామాన ఇంటింటికి తిరుగుతూ సమస్యలన్నీ తెలుసుకుంటూ నేను మరియు నాతో పాటు జనసేన నాయకులు అందరూ కూడా తిరుగుతూ ఉన్నాం. ఏ కాదు ఇంటింటికి తిరుగుతూ ఆ ఇంట్లో వారు అక్కడ చెప్పిన సమస్యలను అక్కడికక్కడే అధికారులకి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర వినతి పత్రాలు స్వీకరించి వాళ్ళకి అక్కడ సమస్య ఎందుకు ఇలా ఉంది పరిష్కరించాలని చెప్పి మేము ప్రతిపక్షం తరఫున జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం, కొన్ని అక్కడెక్కడ పరిష్కరించడం, కొన్ని తర్వాత అయ్యేలాగా చూడడం, కొన్ని ఖచ్చితంగా మనం అధికారులకు వచ్చాక చేస్తామని హామీ ఇస్తూ ముందుకు సాగడం. తర్వాత జనసేన ఒక క్లిష్ట పరిస్థితుల్లో 14 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ యొక్క ప్రభుత్వం అరెస్ట్ చేసిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ కలిసి పవన్ కళ్యాణ్ గారు ఏమీ ఆశించకుండా వైసీపీ గవర్నమెంట్ ని పుంచుతారనే మాట మీద తెలుగుదేశం పార్టీతో ఎన్నికలకు వెళ్తున్నారని చెప్పి ఆ రోజు అక్కడ మాట్లాడడం జరిగింది. ఆ రోజు నుంచి జనసేన తెలుగుదేశం కూటమి తరఫున ఉమ్మడిగా మన రెండు పార్టీలు చాలా సమన్వయంతో ముందుకెళ్తున్నాం. ఉమ్మడిగా జనసేన తెలుగుదేశం కలుపు పవన్ బాబు షూరిటీ, పవన్ బాబు చంద్రబాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ ఒక ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఈ యొక్క జనసేన జనభేరి సమస్యలతో పాటు సమస్యలు తెలుసుకుంటూ మన యొక్క ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ఇంటికి తీసుకెళ్తూ మనం ముందుకెళ్ళడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు వచ్చాం. మీరు అందరూ కూడా చాలా బాగా నన్ను ఆదరించారు, ఇంటికి తీసుకెళ్లారు. జనభేరి పాదయాత్ర మీద నడుస్తూ ఉంటే మాట్లాడుతూ ఒక చోట సమస్యలను మాట్లాడి అందరికీ చెప్తూ ఉన్నాం.